గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జీవీఎంసీ అగనంపూడి నూతన జోనల్ ఆఫీసులో నిర్వహించారు. అగనంపూడి జోన్ కమిషనర్ మనీషా త్రిపాఠి జెండాని ఆవిష్కరించారు. కార్పొరేటర్లు 78వ వార్డు బి గంగారావు, 85వ వార్డు ఎల్లపు వరలక్ష్మి, 79వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు హాజరయ్యారు. అగనంపూడి జడ్పీహెచ్ స్కూళ్లలో జెండాను ఆవిష్కరణ చేశారు. మహాత్మాగాంధీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జెండాని ఆవిష్కరించారు. విందుల వెంకటరమణ, సిహెచ్ రామారావు, బలిరెడ్డి సత్యనారాయణ, దశేంద్ర, సోమశేఖర్, జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మనీషా త్రిపాఠి మాట్లాడుతూ భారత రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతిలో చేస్తున్నామని అన్నారు. గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు లీడర్ గొలగాని అప్పారావు, పెద్ద ఎత్తున స్థానిక గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మనం ఏర్పాటైన ఈ జోన్ల కార్యాలయం కూడా మొట్టమొదటిసారిగా మేడం గారి చేతుల మీద ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలన్నీ జరగడం అనేది అందరికీ శుభప్రదంగా ఉంది. గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామంటే అటువంటి ఉన్నతమైనటువంటి పిల్లర్స్ని మనం కాపాడుకుంటూ పరిరక్షించుకుంటూ దేశాన్ని మరింత ముందు భాగానికి ముందుకు తీసుకెళ్ళడం కోసం కూడా అందరూ కృషి చేయాలని కోరటమే 77వ గణతంత్ర దినోత్సవంగా భావిస్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి కావడానికి మన జోన్ కూడా సో అది త్వరగా వెబ్సైట్ మనం చూసుకోవాలి. ఇది కాకుండా ప్రజలు ముఖ్యంగా ఇక్కడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే వర్ధిల్లాలి దేశ స్వాతంత్ర్యం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి లౌకిక తత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి. ప్రాపర్గా రైట్ డైరెక్షన్లో ప్రాపర్గా ఎవరు ఒక డ్యూటీని చేసుకోవాలి. అలాగే అందరికీ ఉపయోగపడే వర్క్స్లో మనం ముందుకెళ్ళాలి ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎనీ సెల్ఫిష్. ఎందుకంటే అందరు కూడా సెల్ఫిష్గా ఉంటే ఈరోజు వచ్చేది. సో మై గ్రీటింగ్స్ టు ఎవ్రీ వన్. అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్. ఎందుకంటే ఈరోజు వచ్చిందంటే ఇంత ఫ్రీడమ్గా మనం బతుకుతున్నాం. మన బోర్డర్లో మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారు. దే ఆర్ సేవింగ్ లైఫ్, దే ఆర్ టేకింగ్ ఇన్ఫిల్ట్రేషన్, టెర్రరిజం అంతా చెక్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు చాలా కష్టపడి పనిచేస్తారు. సో ఆల్రెడీ మన ముందు జనాలు ఎంత కష్టపడి పనిచేస్తారు కాబట్టి మనం ఇవాళ హ్యాపీగా నిల్చొని సెలబ్రేట్ చేయగలుగుతున్నాం. సో వాళ్ళని అందరినీ కూడా మైండ్లో పెట్టుకొని వాళ్ళ సాక్రిఫైసెస్ కూడా మనం గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. వాళ్ళు చేసిన కష్టాలు కూడా మనం బెనిఫిట్ చేస్తాం. అలాగే మనం మంచి పని చేస్తే మన పిల్లలు కాబోయే జనరేషన్స్ దే విల్ బెనిఫిట్. సో అందరికీ నమస్కారం. జోనల్ కమిషనర్ అగనంపూడి అండ్ కొత్త జోన్ అగనంపూడి జోన్ నుంచి అందరికీ వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మనం 77th రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ ఒకేషన్. 76 years బ్యాక్ మనకి రిపబ్లిక్ అయింది. మన కంట్రీ, మన కాన్స్టిట్యూషన్ ఫోర్స్లో వచ్చింది ఆన్ 26 January ఓన్లీ. సో మన యాన్సిస్టర్స్, మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ చేసిన హార్డ్ వర్క్, సాక్రిఫైసెస్ అన్నీ మనం గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. అందరూ కోఆపరేషన్తో పనిచేయాలి.
అండ్ మనకి ఇప్పుడు ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉందో, ఎస్పెషలీ మనకి జోన్ కొత్తది వచ్చింది కాబట్టి కొన్ని ఏరియాస్ చాలా నెగ్లెక్టెడ్గా ఉన్నాయి. సో అవన్నీ మనం డైలీ కూడా ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాము, కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి చెప్తున్నాము. అలాగే మనకి హెడ్ ఆఫీస్ నుంచి రిక్వైర్మెంట్స్ ఏవి ఉన్నాయో, సపోర్ట్ ఏం రిక్వైర్మెంట్ ఉందో అది కూడా చెప్తున్నాం. రీసెంట్గా మనకి జోనల్ కాన్ఫరెన్స్ కూడా అయింది. దాంట్లో కూడా మనం అన్ని ఇష్యూస్ డిస్కస్ చేస్తున్నాం విత్ ద కార్పొరేటర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యే ఎంబీఆర్ గారు అందరితో కూడా. సో మనం ఇంకా ముందుకు వెళ్తాము, ఈ జోన్ అంతా బాగా డెవలప్ చేస్తాము. సో దట్ అగ్నంపూడిలో కూడా మంచి డెవలప్మెంట్, మన మెయిన్ సిటీ లాగా ఇప్పుడు వరకు ఫోకస్ లేని ఏరియాస్ కూడా బాగా డెవలప్ అవుతాయి. ఒక విజిబుల్ చేంజ్, సస్టైనబుల్ చేంజ్ మనం తీసుకొస్తాం. థ్యాంక్ యూ. రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన 85వ వార్డులో జోనల్ ఆఫీస్ రావడం చాలా అదృష్టకరంగా ఉంది. మొట్టమొదటిసారిగా మనము ఈ రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అలాగే మన 85వ వార్డు 4 వార్డులు కూడా ఇక్కడ చేర్చడం జరిగింది. ఈ 4 వార్డులు కూడా మనకి అందుబాటులో జోనల్ ఆఫీస్ రావడం వల్ల మనం ఎంతో అభివృద్ధి చేసుకోవాలి. ప్రజలందరూ కలిసికట్టుగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అందరం కూడా మేడం దగ్గరికి, మనీషా త్రిపాఠి గారు జోనల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా మేడం గారికి వివరిస్తే చక్కటి మేడం వచ్చారు. మేడం ఉదయాన్నే నేను ఉదయం వచ్చేటప్పుడు రోడ్డు మీద ఉన్నారు, అక్కడ వర్క్ ఎలా జరుగుతుందనేసి ఉదయాన్నే గమనించడం జరుగుతుంది. చక్కగా బాధ్యత గల మహిళ మన జోనల్ కమిషనర్ వచ్చారు. మహిళలు ఇల్లుని ఎంత చక్కగా తీర్చిదిద్దుకుంటారు. అలాగే మన జోనల్ కార్యాలయాన్ని కూడా మన ప్రజలకు అందరూ కూడా అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు. కాబట్టి మనీషా శర్మ గారికి మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ మన వార్డులో మొట్టమొదటిసారి మహిళ రావడం మన అదృష్టం. మహిళలతో స్త్రీశక్తితోనే అంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఎంతో అదృష్టకరంగా భావిస్తూ, అలాగే మన 85వ వార్డు ప్రజలందరూ కూడా 77వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గాజువాక నియోజకవర్గంలో 2 జోనల్ కార్యాలయంలో రావడం, మన అగనపూడి ప్రాంతంలో కొత్త జోనల్ కార్యాలయం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మనకి అమ్మకి ఎంత విలువిస్తామో అలాగే మన జోనల్ కార్యాలయంలో మన అమ్మ లాంటి మన మనీషా త్రిపాఠి గారు జోనల్ కమిషనర్ గారు రావడం మన అందరూ అదృష్టం అని కోరుకుంటూ, అలాగే మంచి కూటమి నాయకత్వంలో మరి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు, మన టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ మన పల్లా శ్రీనివాసరావు గారు, మరి ప్రజల ఆశలకు సిద్ధాంతాలకు అనుకూలంగా మనం నడుచుకుంటున్నారు కనుక మనం కూడా వారి బాటలో నడుచుకొని క్రమశిక్షణగా నడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.